So good evening all. Myself Akshita. I'm a student from Osmania University. So in today's session, I'm going to discuss about the career opportunities after taking the chemistry. Okay. So after getting your CPGET results, okay, మీ CPGET exam రాసే ఉంటారు. Okay. So this is the entrance, okay, for getting MSc seats. ఓకే సో ఇది ఓయూ వాళ్ళు కండక్ట్ చేస్తారన్నమాట సో దో డోంట్ వరీ ఓకే ఏ ర్యాంక్ వచ్చినా ఇట్స్ నాట్ మ్యాటర్ ర్యాంక్ మనం ఈ ఎగ్జామ్ ఎందుకు రాస్తామంటే జస్ట్ సీట్ రావడానికి ఓకే టు డూ ది యాజ్ వెల్ యాజ్ ఇఫ్ యూ గెట్ ది ఇన్ యూనివర్సిటీ ఇట్ విల్ బి మోర్ గుడ్ ఓకే సో ఇక్కడ వచ్చిన నో ప్రాబ్లం సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ యువర్ స్టడీస్ హౌ యూ స్టడీస్ ఓకే మీకు ఎంత నాలెడ్జ్ ఉంది దట్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే నౌ so if you have knowledge you can survive anywhere okay so though you are getting seat okay మీకు CPGET ర్యాంక్స్ వస్తుంది మీకు సీట్స్ అలాట్ అవుతుంది you are going to start your MSc life okay now but మీ నాలెడ్జ్ ఎలా ఉండాలి ఓకే ఇట్ షుడ్ బి ఈక్వల్ టు అన్ ఐఐటి స్టూడెంట్ ఓకే ఒక ఐఐటి స్టూడెంట్ ఎంత ఫాస్ట్గా ఆన్సర్స్ ఇస్తారో ఇన్ ది సేమ్ వే యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఇన్ దాట్ వే okay so though you are studying in Osmania University or affiliated colleges okay but you should be equal to an IIT student okay IIT student enta fast ga answers istaro you should be able to deal with that okay suppose oka IIT students oka physical chemistry question ichesarki like okay so for example conversions ankondi okay something millimeter to okay centimeters for this is very easy millimeter to centimeter convert cheyadam but apart from that there are many things you have to learn okay ionic product of water enti pH POH okay there are many concepts you have to learn okay these IIT students are very fast okay because they studied a lot okay IIT preparation CPGET preparation కి చాలా తేడా ఉంటుంది ఓకే ఐఐటి పేపర్ యొక్క టఫ్నెస్ సపోజ్ 100% ఉందనుకోండి ఓకే సిపిజెడ్ పేపర్ అనేది మినిమం 40% టఫ్నెస్ ఓకే సో సిపిజెడ్ ర్యాంక్తో సాటిస్ఫై అవ్వకండి యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఈక్వల్ టు అన్ ఐఐటి స్టూడెంట్ ఓకే సో ఐఐటి స్టూడెంట్ నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే మీరు బ్రీఫ్గా చదువుతారో ఓకే సో దో అంటే సిపిజెట్ ఎగ్జామ్ ఇంకా ఓకే యూ హ్యావ్ కంప్లీటెడ్ సిపిజెట్ ఎగ్జామ్ అండ్ యూ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ ఓకే నౌ మీకు మినిమం 2 months ఓకే ఇట్ టేక్స్ 2 months టు గెట్ కాలేజెస్ స్టార్ట్ ఓకే మీ కాలేజెస్ స్టార్ట్ అవ్వాలంటే మినిమం 2 months టైం ఉంది ఇంకా సో ఈ 2 months లో మీరు ఎలా ఉండాలంటే యూ షుడ్ బికమ్ లైక్ అన్ ఐఐటి స్టూడెంట్ ఓకే ఐఐటి స్టూడెంట్కి ఉన్న నాలెడ్జ్ మీకు ఉండాలి ఆ పర్ఫెక్షన్ అనేది మీకు ఉండాలి ఓకే నెక్స్ట్ సో ఇది ఎలా వస్తుంది పర్ఫెక్షన్ అంటే టెక్స్ట్ బుక్స్ చదవడం వల్ల మీకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది రైట్ నౌ బట్ దిస్ టైమ్ ఓకే వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ మీకు ఈ టెక్స్ట్ బుక్స్ అన్ని రిఫర్ చేయాల్సిన అవసరం ఉండదు ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ అ నోట్స్ ఓకే నౌ ఆ నోట్స్తో మీకు బెనిఫిట్ ఏంటి ఓకే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ గో త్రూ ది నోట్స్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ కండక్ట్ ది ట్యూషన్స్ ఓకే మీరు ఎంఎస్సి చేస్తూ ట్యూషన్స్ ఇంట్లో పెట్టుకోండి ఓకే యూ కెన్ ఎర్న్ ది మనీ యాజ్ వెల్ యాజ్ ట్యూషన్స్ పెట్టుకుంటే మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది ఓకే నెక్స్ట్ యూ కెన్ వర్క్ ఇన్ ద ఇన్స్టిట్యూట్స్ ఓకే మీకు చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కనబడుతుంది యూ కెన్ గో అండ్ వర్క్ ఇన్ ద టీచింగ్ ఇన్స్టిట్యూట్స్ నెక్స్ట్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ యూట్యూబ్ వీడియోస్ ఓకే నెక్స్ట్ యూ కెన్ గివ్ కోచింగ్ టు సమ్ వన్ ఎల్స్ ఓకే మీకు ఈ నాలెడ్జ్ ఓకే ఇఫ్ యూ గెయిన్ ది నాలెడ్జ్ ఆఫ్ దట్ కెమిస్ట్రీ ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే యూ షుడ్ బి లైక్ ఏ ఐఐటి స్టూడెంట్ ఓకే ఒక ఐఐటి స్టూడెంట్స్కి సిపిజెడ్ స్టూడెంట్కి జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే దే హ్యావ్ ఫేస్డ్ ఏ లాట్ ఓకే టఫ్నెస్ 100% టఫ్నెస్ని ఫేస్ చేశారు మీరు జస్ట్ 40% టఫ్నెస్ని ఫేస్ చేశారు సో దాట్స్ వై డోంట్ గెట్ సాటిస్ఫైడ్ బై సిపిజెడ్ ఓకే ఒక ఐఐటి స్టూడెంట్ ఎంత ఫాస్ట్గా ఉంటారో మీరు కూడా అంత ఫాస్ట్గా ఉండాలి మీకు ఈ నాలెడ్జ్ ఉంటే యూ కెన్ కండక్ట్ యువర్ ఓన్ ట్యూషన్స్ యూ కెన్ వర్క్ ఇన్ ద ఇన్స్టిట్యూట్స్ యాజ్ అ పార్ట్ టైమ్ ఓకే మీరు మీ ఓన్ యూట్యూబ్ వీడియోస్ ఓపెన్ చేయొచ్చు నెక్స్ట్ యూ కెన్ గివ్ కోచింగ్ టు సమ్ వన్ ఎల్స్ ఓకే ఎవరైతే కెమిస్ట్రీ కోచింగ్ తీసుకుంటారు యూ కెన్ గివ్ టు దెమ్ రైట్ నెక్స్ట్ యూ కెన్ అటెండ్ ఇంటర్వ్యూస్ ఓకే ఎవరికైతే టీచింగ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ లేదో ఫార్మా సైడ్ వెళ్ళాలనుకుంటారో ఎట్ దట్ టైమ్ దే విల్ చెక్ ది బేసిక్ నాలెడ్జ్ యూ షుడ్ హ్యావ్ ఓకే నెక్స్ట్ this notes is also helpful for the basics for the CSIR net exam okay this exam is for your PhD entrance okay
నెక్స్ట్ అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. ఓకే, మీరు సపోజ్ అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నప్పుడు కెమిస్ట్రీ క్వశ్చన్స్ కూడా ఉంటుంది అందులో. సో అందులో బేసిక్ కెమిస్ట్రీ కూడా ఈ నోట్స్ లో కవర్ అవుతుంది. ఓకే, సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ దట్ don't get satisfied by CPZ rank. Okay, though you are getting 10 rank or 100 rank, doesn't matter. Okay, you should be, okay, మీకు 10th rank వచ్చినా 100 rank వచ్చినా you both, okay, you both should be faster like IIT JAM student. ఓకే, నౌ ఈ ఐఐటి జామ్ స్టూడెంట్ లాగా అవ్వాలంటే యూ షుడ్ బి రీడ్ అ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్. ఓకే, నౌ so what I'm doing is I am prepared a notes, perfect notes. Okay, perfect notes for teaching as well as interviews. Okay, ఇందులో notes ఎలా ఉంటుందంటే it contains all the organic concepts from A to Z and physical notes. Okay, చాలా మంది physical subject లో weak. Okay, I'm not saying you are weak, but they feel weak. Okay, ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉంటారో, okay, so they feel weak. Okay, but the notes I prepared is a very simple and easy way. Okay, next, these notes is prepared from the standard textbooks. Okay, చాలా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుండి ప్రిపేర్డ్ అండ్ ఇట్ కంటైన్స్ ఆల్ ద సబ్జెక్ట్ మ్యాటర్. ఓకే, ఇందులో ఏముంటుందంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డెఫినేషన్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ అంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ ట్రికీ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్ అంటే ఏంటి కొంచెం. ఓకే, దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్. ఓకే, ఆ క్వశ్చన్ ని చూడగానే మీకు 4 ఆప్షన్స్ కరెక్ట్ గానే కనబడుతుంది. ఓకే, బట్ ఆన్సర్ విల్ బి ఓన్లీ 1. ఓకే, సో దట్ టైప్ ఆఫ్ ట్రిక్ క్వశ్చన్స్ విల్ ఆల్సో దేర్ ఇన్ ది నోట్స్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ది ట్రిక్స్. ఓకే, ఒక సెంటెన్స్ ని ఆర్ ఒక కాన్సెప్ట్ ని మీరు ఎలా గుర్తుంచుకోవాలో దానికి రిలేటెడ్ ట్రిక్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. రైట్, నౌ నోట్స్ ఈస్ అవైలబుల్ ఇన్ పీపీటీ ఫామ్. ఓకే, నేను చేత్తో రాసిన హ్యాండ్ రిటెన్ నోట్స్ స్క్రీన్ షాట్స్ థింగ్స్ అలాంటివి కాదు, ఇది పీపీటీ ఫామ్స్ లో అవైలబుల్ ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ నీట్ అండ్ it will be understandable by each and every student. Okay, now whole material is available at 500. See students, బయట మీరు 1 month కోచింగ్ కి వెళ్ళాలన్నా ఇట్ టేక్స్ ఓకే నియర్ అబౌట్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ కొనాలనుకున్న మినిమం ఇట్ విల్ బి ఫ్రమ్ 800 to thousands. ఓకే, బట్ అన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ కలిపి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్ అనేది మీకు ఓవరాల్ 500 లో అవైలబుల్ ఉంటుంది. వన్ మోర్ థింగ్, మీకు మెటీరియల్ ఎలా ఉంటుందో ఒకసారి చూడాలనుకుంటే ఈ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఓకే, ఈ నంబర్ కి మీరు మెసేజ్ చేసి ఇఫ్ యూ సే ఐ విల్ సెండ్ ఆల్ ది నోట్స్. ఓకే, నోట్స్ సెండ్ చేస్తాను, మీరు ఒకసారి చదవండి, చూడండి, మీకు నచ్చితే మాత్రమే బై చేయండి. ఓకే, నౌ సో మీకు తెలుసు. ఓకే, దిస్ ఈస్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు సేయింగ్. మీకు ఏ ర్యాంక్ వచ్చినా ఏ కాలేజ్లో వెళ్ళినా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్. ఓకే, కెమిస్ట్రీ నాలెడ్జ్ అని ఉండాలి. మీరు ఎంఎస్సి పీజీకి వచ్చిండ్రంటే యూ షుడ్ హ్యావ్ దట్ నాలెడ్జ్. లైక్ యూ షుడ్ టీచ్ సమ్ వన్. ఓకే, మీకు క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈజీగా, సపోజ్ మీరు ఫార్మా ఇండస్ట్రీలో పెడుతుంది, ఇఫ్ ద పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ది ఫార్మా, ఫస్ట్ రౌండ్ ఫస్ట్ రౌండ్ లో మీకు ఒక 50 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ 50 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ బేసిక్ నాలెడ్జ్. ఓకే, సో ఆ బేసిక్ నేర్చుకోవాలి, మేము సిఎస్ఐఆర్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కి రిలేటెడ్ బేసిక్స్ అనేది మీకు ఈ మెటీరియల్లో అవైలబుల్ ఉంటుంది. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ ది శాంపుల్ నోట్స్, కాంటాక్ట్ టు దిస్ నంబర్. ఓకే, థ్యాంక్ యూ.